సో సింగిల్ మూవీ ఇప్పుడే చూసానన్నమాట. సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఒక కేజీ మంచి కామెడీలో ఒక కేజీ రొటీన్ రోత సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అన్నట్టు. అంటే కామెడీ వైజ్ గా సినిమా బాగానే అనిపించింది. శ్రీ విష్ణు గారి ఫిల్మ్స్ లో ఎలా కామెడీ ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటది. నాకు నచ్చింది ఏంటంటే మలయాళం సినిమాలు మన మీమ్స్ యూజ్ చేసుకుని కామెడీ క్రియేట్ చేయడం ఒక రకంగా అనుకోవచ్చు. మొన్న జిమ్కానా గానీ ప్రేమలు గానీ అట్లా ఉంటది. అది నాకు పర్సనల్ గా నచ్చదు. మన తెలుగు వాళ్ళు కూడా అలా చేస్తే మన తెలుగు సినిమాకి ఇంకేమున్నట్టు, కొత్తగా మీరేం కామెడీ క్రియేట్ చేసినట్టు నాకు అది నచ్చదు. సినిమాలో ఎప్పుడైతే వీళ్ళు మూవీ రిలేటెడ్ కామెడీ చేస్తారో అది నాకు ఎక్కలేదు. ఒరిజినల్ గా వీళ్ళు కామెడీ ట్రై చేస్తారు చూసారా, అంటే లేక మన శ్రీ విష్ణు గునుగుతారు చూసారా, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ వెన్నెల కిషోర్ కూడా యాడ్ అయ్యిండు. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఎప్పుడైతే వీళ్ళు మూవీ రిలేటెడ్ రిఫరెన్సెస్ పెట్టిరో అప్పుడు నాకు ఎందుకు ఇంత లో హ్యాంగింగ్ ఫ్రూట్ లెక్క పెడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్టోరీ దగ్గరకు వస్తే అదొక స్టోరీ అయ్యా, అమ్మ బాబోయ్ దారుణంగా ఉంది. కేతికా శర్మకి యాక్టింగ్ రాదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ టు సే దిస్, షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ కన్విన్సింగ్. ఇక్కడ జరిగే సీన్లు కూడా అంత ఏమీ లేవు, ఏదో జరుగుతుంది. చాలా వరకు వెన్నెల కిషోర్ అండ్ శ్రీ విష్ణు మీద డిపెండ్ అయ్యారు, అది మనకు తెలుస్తా ఉంటది. సర్ప్రైజింగ్లీ ఇవానా వాజ్ రియల్లీ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమెకు చాలా మంచి క్యారెక్టర్ రాగానే రాసుకున్నారు. ఆమె కూడా చాలా బాగానే చేసింది. టెక్నికల్ చెప్పాలంటే హీరో హీరోయిన్స్ ఈ సినిమాకి సూట్ కాలేదు. కెమిస్ట్రీ లేదు అండ్ ఆల్సో ఏజ్ పేరింగ్ అంత బాగా సెట్ కాలేదు. అది కొంచెం ఎబ్బెట్టు కొడుతుంది నాకు స్టార్టింగ్ నుంచే. పాటలు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఈ సినిమాకి. అసలు ఈ సినిమాలో అసలు సాంగ్స్ అవసరం లేదు. కామెడీతో నడిపిద్దామని ట్రై చేశారు, అది బాగానే నడిచింది. లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తీసుకొచ్చినా కానీ నాకు ఎందుకు రా దీన్ని దూరుస్తున్నారు, కామెడీ బాగుందని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంటే అర్థమవుతుందా, ఇది సినిమాలే కనిపించలే నాకు. ఒక మంచి కామెడీ సీన్స్ అన్ని కలిపి ఒక కంపారిజన్ లో పెడితే ఎంత మంచి అనిపించిందో అలానే అనిపించింది. సినిమా వైజ్ గా అడిగితే మాత్రం నన్ను అడగకండి, అట్లుంది సిచ్యువేషన్. శ్రీ విష్ణు ఆయనకి ఏదైతే ప్లస్ పాయింట్స్ ఉంటాయో దాన్ని ఈ సినిమాలో కూడా బాగానే పెట్టుకున్నారు. అవి మంచిగా అనిపించినాయి. కొన్ని సీన్స్ ఉన్నాయి, అమ్మ బకరా అవుతున్నారో బాబు, ఎందుకురా ఇంకా చేస్తున్నావు అర్థం కావట్లేదు అని ఫీలింగ్ ఉంటా ఉంటది. బట్ వాళ్ళు కామెడీ ట్రై చేసి అంత బాగా వర్కౌట్ కాలేదు. నాకు చాలా మంది నవ్వారు, సో అదొకటి అనుకున్నా గానీ లవ్ స్టోరీలో ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఇంకా చూపిస్తున్నారు. అవి ఇంకా నార్మల్ అంటే చూపిస్తున్నారు అన్నట్టు. ఒకవేళ ఎవరైనా హరాస్ చేస్తే పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తాను అన్న తర్వాత కూడా లేదు మన ఇంట తిప్పుకుందాము, ఇంకా వాడిని వాడేసుకుందాం అని అదేం డైలాగ్ రా, అదేం ఐడియా రా, బ్రెయిన్ ఉందా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. స్పాయిలర్స్ ఇస్తున్నారు అనుకోకండి, దీంతో పెద్ద ఫరకేం పడదు సినిమాలో, కాబట్టి చెప్పేస్తున్నా. ఓవరాల్ గా సింగిల్ వాజ్ అ రియల్లీ గుడ్ కామెడీ మెటీరియల్ ఇన్ అ వెరీ ఫ్లాట్ రొటీన్ రోత టెంప్లెట్ సినిమా. అది సిచ్యువేషన్ అన్నట్టు. మ్యూజిక్ అసలు ఉందా లేదా అనే ఫీలింగ్ వచ్చింది. సినిమాటోగ్రఫీ కొంచెం గ్రాండ్ కనబడ్డ సినిమా గ్యారంటీగా. ఇవానా వాజ్ సర్ప్రైజింగ్ డెఫినెట్లీ. అండ్ శ్రీ విష్ణు కొన్ని ప్లేస్ లో చాలా నవ్వినా, కొన్ని ప్లేస్ లో పర్లేదు అన్నట్టు నవ్వినా, కొన్ని ప్లేస్ లో అసలు ఎందుకురా ఇలాంటి జోకులు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ సింగిల్. నాకైతే సినిమా ఓకే అనిపించింది. మీరు చూసారా, చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కుమ్మేద్దాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.